శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 31 మార్చి నుంచి ఏప్రిల్ 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఈ వారం కూడా గ్రహాలన్నీ కూడా 1, 2, 3 స్థానాల్లో ఆక్రమించడం జరిగింది. ఒక విధంగా ఇది జాతకుడికి అభివృద్ధికరమైనటువంటి స్థానాల్లోనే గ్రహాలు ఉండడం జరిగింది. అయితే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి జన్మశనితో పాటు మరి ఈ వారం కుజుడు కూడా అదే రాశిలో శనికి అతి దగ్గరగా సంచరించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అసలే ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీకు దగ్గర అనుకున్న వాళ్ళే మీ యొక్క అభివృద్ధికి ఆటంకాలు పరుస్తూ మిమ్మల్ని పరోక్షంగా నిందించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది మీకు చాలా మానసిక బాధని, కష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాగే వృత్తి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి సహ ఉద్యోగుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం, వారి నుంచి సరైనటువంటి కోఆపరేషన్ లేకపోవడం జరుగుతుంది. అదే మీరు ఏదైనా చిన్న వ్యాపార సంస్థను నిర్వహిస్తుంటే ఖచ్చితంగా మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సంస్థలు, మీరు ఏదైనా సంస్థ నిర్వహిస్తున్నా, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా కూడా మీకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీ యొక్క ధనం ఇతరులు అనుభవించే సూచనలు ఉంటాయి. అంటే ఏదో విధంగా అది లెక్కలు కాకపోవడం వల్ల, ఇతర అకౌంట్లు తారుమారు చేయడం వల్ల కొంతవరకు మీకు ధన విషయంలో మీ యొక్క అజాగ్రత్త వల్ల అవ్వచ్చు, ఇతరులపై మీరు ఉంచిన అపారమైన నమ్మకం వల్ల కావచ్చు, కొంత దొంగతనాలు లాంటి, అది వస్తువులైనా పోవచ్చు, ధనం అన్నా పోవచ్చు, ఏదో విధంగా ఇంకోటన్నా ఇంకా ఫర్నిచర్ లాంటిదో లేదంటే గూడ్సో ఏదో ఒకటి పోతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సో ఏంటన్నా ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడని మీరు ఎంత కష్టపడ్డా ఇది ఎవరి వల్ల జరుగుతుందో మీరు కనిపెట్టలేరు. ఒకవేళ తెలిసినప్పుడు కూడా మౌనం వహించడం తప్ప మనం చేసే కార్యక్రమం కూడా ఏమీ లేదు. కాబట్టి ఏదన్నా మొత్తం మీద కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. విలువైన వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి. అలాగే విలువైన డాక్యుమెంట్లు లాంటివి జాగ్రత్త పెట్టుకోండి. అలాగే మీ వ్యక్తిగత రహస్యాలు, మీ యొక్క బలహీనతలు ఇతరులకి తెలియకుండా జాగ్రత్త పడడం మంచిది. సో ఇక కుటుంబ సంబంధించిన విషయాల్లో మరి ఈ వారం శుక్రుడు మరి ఉచ్చస్థానమైనటువంటి కుటుంబ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం చేయవలసి ఉంటుంది. అది వివాహం, బర్త్డే ఫంక్షనా, ఏదైనా వివాహ వేడుక, షష్ఠి పూర్త, ఏదో ఒక వేడుక మీ కుటుంబంలో జరగవలసి ఉంటుంది. దానికి ఎక్కువగా మరి బంధుమిత్రులను ఆహ్వానించవలసి రావడం, ఏదైనా కొంత పండగ వాతావరణం మీ కుటుంబంలో జరిగే సూచనలు ఉన్నాయి. అది కొంతవరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు నిర్వహిస్తారు. అయితే మీ యొక్క బంధువర్గంలో కొంతమంది ప్రవర్తన మీ కుటుంబ విషయాల్లో మీకు అసహనాన్ని, ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమయంలో మీ యొక్క కుటుంబం విచ్ఛిన్నానికో, బంధువుల మధ్య అభిప్రాయ భేదాలకో అవకాశం కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ యొక్క కార్యక్రమం తర్వాత ఖచ్చితంగా కుటుంబంలో మనస్పర్ధలు, కుటుంబం స్ప్లిట్ అవ్వడం లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అంటే ఇతరులు వాళ్ళ స్వలాభం కోసం మీ కుటుంబం మీద నిందలు వేయడం కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ప్రలోభపరిచి మిమ్మల్ని పరోక్షంగా వారితో విమర్శించడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా అటు మంచి శుభకార్యం, పండగ వాతావరణం ఉంది. ఫర్ ది సేమ్ టైం అపకీర్తి, అసహనం, ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా సహనంగా వ్యవహరించండి. ఏమాత్రం మీరు తొందరపడి మాట జారినా, ఇతరుల మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకున్న అది రాబోయే రోజుల్లో పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు సహనంగా ఉండండి. ఇప్పటిదాకా చాలా నష్టం జరిగింది మీ జీవితంలో. బట్ కానీ కొంత ఓర్పు వహిస్తే తప్ప ఇంకా ముందుకి సజావుగా సాగే అవకాశం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే
మరి మూడో స్థానంలో బుధ గురు కలయిక వల్ల ఒక మంచివారి సహకారంతో మీ యొక్క బాధల్ని, మీ యొక్క ఇబ్బందుల్ని టెంపరరీగా మర్చిపోయి ఒక మంచి ఆధ్యాత్మిక గురువు ద్వారా వారు చూపించిన మార్గం ద్వారా నడడం వల్ల మీకు కొత్త జీవనోపాధి ఏర్పడడం, మంచి మిత్రులు మీకు లభించడం వల్ల కొత్త జీవితానికి ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. జరిగిందేదో జరిగిందని పక్కన పెట్టి కొత్తగా మీ జీవితాన్ని ప్రారంభించుకోవడం వల్ల ఖచ్చితంగా కొంత ఆధ్యాత్మిక చింతన, యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం, కొంతవరకు ఎక్కువగా సొంత ప్రయత్నం కన్నా భగవంతుడి మీద భారం వేయడం వల్ల చాలా వరకు మనశ్శాంతితో హ్యాపీగా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు నిరంతరం శివుని యొక్క ఆరాధన, మృత్యుంజయ మహామంత్రాన్ని ప్రతిరోజు వినడం వల్ల కానీ లేదా దాన్ని చదవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు ఎంతటి జటిలమైన సమస్య అయినా ఖచ్చితంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక దీక్షగా ఒక 40 రోజులు ఏదైనా ఒక శివుని సంబంధించినటువంటి మంత్రాన్ని మీరు పారాయణ చేయడం వల్ల మీ సమస్యలు ఖచ్చితంగా తొలగి కొత్త జీవితం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ వారఫలాలు ఈ సంవత్సరంలో చివరి వారఫలాలుగా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మంత్ వచ్చే వారఫలాలన్నీ కూడా నూతన సంవత్సర ప్రారంభంతో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు, అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు, అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద సంచారం మీద వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పినాయి మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరు ఏమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక ఏది ఇక్కడ దాచుకోక ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కూర్తుంది తప్ప ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశదానం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కడికి జరగవు. ఉన్నాయి జరగాలన్నా లేని రావాలన్నా
ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలు నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.